ఏమే కళ్యాణి ఉన్నావా లోపల? ఉన్నా ఇట్రా ఒకసారి. ఏంది లోపల బీరువాల పైసలు పెట్టినా తీసుకురాపో. పైసలు ఎక్కడి? ఏంది నీ కథ? ఎన్నున్నాయి? ఎన్నో కొన్ని ఉన్నాయి. ఆడ బీరువాల పైసలు ఉన్నాయని చెప్పిన కదా, పోయి తీసుకొని రా పో. వస్తానవా? వస్తానా. తొందరరా. పైసలు ఎక్కడి? నీ కథ ఏంది? ఇవన్నీ నీకు అవసరమా అనే? చెప్పిన పని చేసేటప్పుడే కూర్చోక మళ్ళీ గిడెందుకు కూర్చుంటాను? పొలపల కూర్చోపో. నేను కూర్చుంటే నీకేమైతుంది? నిన్నేమంటానా నేను? ఒక్కటి కూడా నేను చెప్పిన మాట వినవా? ఊకే ఉల్టా నాకు చెప్పడేనా? పొలపలవో. పైసలేమో అవసరం పడ్డాయి. ఈ భావన అడుగుదామంటే అక్క ఏమంటుందో ఏం అర్థమవుతలేదు. అక్కకి అసలే అనుమానం. ఫోన్ చేయాలనా వద్దా? పైసలేమో నాకు అర్జెంటు. ఒకసారి అయితే చేసి చూద్దాం. ఇప్పుడు ఎందుకు ఈమె ఫోన్ చెప్తుంది? అసలే మా అనుమానం ఒకరిని ఇంట్లోనే ఉన్నది. ఈ ఫోన్ విన్నదనుకో లేనిపోయిన తలనొప్పి చేస్తుంది. ఈ ఫోన్ ఎత్తాలా వద్దా? ఎందుకైనా మంచిది, కట్ చేద్దాం. ఈ బావ చూస్తేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి చేస్తా. ఆగో మళ్ళీ ఫోన్ చెప్తుంది. ఏం అవసరం ఉండదో ఏమో. ఒకసారి అయితే మాట్లాడదాం. హలో బావా. చెప్పరా, చాలా రోజులకు కాల్ చేసినావు? ఏంలే బావా, కొంచెం డబ్బులతోటి అర్జెంట్ అవసరం వచ్చింది బావా. ఏంది, పైసలు కావాలనా? సరే ఇంటికి వచ్చి తీసుకోరా. అదే అక్కేమంటుందో అని. అది ఇంట్లో ఉంటే నీకెందుకురా? నీకు కావాల్సిన పైసలు నువ్వు వచ్చి తీసుకో. అంతే అంటావు బావా? అంతే. నా ఇంట్లో పెట్టుకున్నామంటే ఏమో ఈ తాగుబోతుంటోటి లొల్లి. నువ్వేం భయపడకరా, ఏదైనా ఉంటే నేను తీసుకుంటా, నువ్వురా. అదే బావా నువ్వు చెప్పినావు కానీ అక్క గురించి భయం అవుతాను బావా. నువ్వు ఇంటికి వచ్చి తీసుకో, సరేనా? సరే బావా. సరే. ఆగో మళ్ళీ గిన్నె కూర్చున్నావేంది లోపలి పోక? నేను కూర్చుంటే నీకేమైతుంది? నేను చెప్పింది ఒక్క మాట కూడా వినవానే? ప్రతిదీ ఇట్లా ఉల్టా చెప్పుడేనా? ఏమింటలేను నేను. ఇంట్లో ఉడుకుతుంది, మంచి చల్ల గాలి వస్తుందని కూర్చుని ఇక్కడ. నీకు అంతగానో ఉడకపోతే లోపలి పోయి ఫ్యాన్ వేసుకొని కూర్చో. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే నీకేం సంద అయితే లేదు. నీ బాధ ఏంది? ఆ పైసలు ఎక్కడి? ఎవరికి ఇస్తావు? నాకు తెలియకుండా అన్ని పైసలు నీ దగ్గర ఎక్కడి? అయ్యో ఇంతసేపటి నుంచి లుంగి మీదనే ఉన్నావా? ఇప్పి ప్యాంట్ వేసుకుని అవతల వాడిగా. టైం అయింది కదా నీకు. నేను ఉంటే నీకేం సంద అయితే లేదు. లోపలికో అంటున్నావు ఎందుకు నన్ను? నీ ఒరుడు అపరాదే. నువ్వు ఇట్లా ఒరుతావనే నీకు ఏది చెప్పను, ఏది చెప్పకుండా చేసుకుంటా. అందుకే ఇంటి ముందరికి ఎవ్వడు రాడు. ఆఖరికి అది అననే అన్నది, అక్క ఇంట్లో ఉన్నది రావాలన్నా వద్దా అని. మళ్ళీ నువ్వు ఒరుతానే ఉన్నావు. అదా ఎవతాది? ఊకే ఫోన్ మాట్లాడుతున్నావు. అందుకేనా లోపలికో అంటాను? అందుకేనా నువ్వు లోపలికి పోయానేది నన్ను? లాకేందో చెప్పు. లాకు చెప్పవు, ఏం చెప్పవు? అది కాదే పైసలు ఎక్కడ నీకు ఇన్ని పైసలు? పెండ్లానికి చీర కొనే సాధన అవుతలేదు కానీ అదట. అది ఎవతది? ఏమింటారు? సెంటు వాసన లేంది, కథ ఏంది, ఇవన్నీ వేసాలేంది నీకు? ఇంట్లో తిందామంటే బుక్కడ కూడలేదు కానీ ఇన్ని పైసలు ఎక్కడ నీకు? అదే నేను చెప్పేది ఒకసారి వినే. ఏమింటారు? ఏమినాలి నీకు? ఫోన్ వద్దు, నీకేమొద్దు. ఫోన్ తీసుకుంటే పొద్దు మా ఫోన్ మా. అందుకే లోపలికో అంటావా? నిన్నే ఫ్యాన్ వేసుకుని లోపల నేనుంటే నీ కోసం చెప్తాను. నా కోసం నాకు తెలియదా? నువ్వు చెప్పన్నా. నా కోసం తెలిసిన ఈ పైసలు గానికి ఎందుకు ఇస్తావు నువ్వు? అరే ఎవ్వరికి ఇస్తలేనే నా పైసలు. నాకు ఆ పైసలతో నాకు పని ఉన్నది. పైసలు ఎక్కడ నీకు? నీకెందుకేనా అది అని ఎందుకు అన్నావు? ఎవతది? ఇప్పుడు అది రావాలి. ఏదో నోరు జారానే. కొట్టుకుంటా పోయారు ఇప్పుడు ఊపుకుంటా. ఈ చీర కొందా అంటే గతిలే 1 రూపాయి ఇయ్యాడు కానీ నువ్వు పనికి పోతలేవు. రోడ్డు మీద తిరుగుడు కిందికేనా ఇన్ని రోజులు బట్టి? నేను కొని చీరలు అన్ని నా అమ్మగారు పెట్టినాయనే. అక్క ఏంద్రా? అదే అక్క బావకాడ డబ్బులు ఇచ్చి పెట్టినా, కొంచెం అర్జెంట్ అవసరం పడి. డబ్బులా? ఎక్కడి?
డబ్బులు ఎక్కడిరా? ఇక నీది ఎలవందా అక్క, మా ఆయన ఏమో తాగుపోతాడా అని ఏదో ఇచ్చి పెట్టిన బావకు. మీ ఆయన తాగుపోతాడు అయితే మా ఆయనకి ఎందుకు ఇచ్చినావు? దాచి పెడతాడు కదా ఇంటి పక్కన ఇల్లు అని ఇచ్చిన. అంటే మొగాయన దొరికిండా పైసలు దాచి పెట్టడానికి? నేను ఉన్నా కదా సాట ఆడదాన్ని, నాకు ఇవ్వచ్చు కదా అక్క పైసలు దాచి పెట్టాను. ఏమో బావ నీకు చెప్పిండు అనుకున్నా, నాకేం తెలుసు నువ్వు చెప్తాడు అని. అబ్బో నువ్వు చేయంగానే అట్లా తయారైతాడు ఆయన. పొద్దున లేచి తాగుకుంటా రోడ్ల పంట తిరుపుకుంటా అంత అవమానం చేస్తాడు, నన్ను పట్టించుకుంటేనే లేడు. నిన్ను మీ ఆయన పట్టించుకోకపోతే నేనేం చేయాలి? నేను వచ్చింది డబ్బుల గురించి, నువ్వు మాటలు పొద్దు ఆరుకోకు, విలువ పోగొట్టుకోక అక్క చెప్తానా. నువ్వేందే నా ఇల్లు గురించి మాట్లాడేది? నా ఇంటికి వచ్చి చేసేదంతా చేసుకుంటా. ఇంటి పక్కన నా మొగుడు తాగుపోతాడని ఏదో మీ ఇంట్లో పెట్టుకుంటాడని ఇచ్చిన, దీనికి ఇంత రాజ్యాంతం తాగుపోతాడు అయితే నా అమ్మగానికి ఎందుకు ఇస్తావే? నాకేం పనే? ఏం బావా ఏం మాట్లాడవా నువ్వు? ఓ పిచ్చి మొక్కం దానా, ఏం లేదు దానికి ఏదో ఉన్నదంటే ఎందుకు ఇట్లా పెద్దగా చెప్తాను? నోరు మూసుకొని ఉండలేదా నీకు? ఏం లేనప్పుడు పైసలు ఇచ్చినా అని అది చెప్పలేదు, మరి నువ్వు చెప్పలేదు. నువ్వు ఇట్లా ఒడతావనే నీకు చెప్పలేదే. ఇప్పుడు ఇచ్చినా ఇయ్యకున్నా చెప్పినా చెప్పకున్నా ఇది ఒరుతుందని నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు ఫస్ట్ చెప్పాలి కదా. అక్క నీ మర్యాద ఇస్తాను, నువ్వు మర్యాద పోగొట్టుకోక మర్యాద ఇచ్చి ఇంకొకసారి మా ఇంటి మోకాలకి వెళ్ళి నడితే అప్పుడు చెప్తాను నీ సంగతి. ఏ ఇంటి పక్కన వాళ్ళు అంటే గింతగానం చేస్తావా నువ్వు? నువ్వేందే నా సంగతి చెప్పేది? నువ్వేందే చెప్పేది? నడతా ఏం చేస్తావే? నన్ను ముందు నడిచి చూడు, అప్పుడు చెప్తా నీ సంగతి. తెల్లార్చకుంటా నీ ఇంటి పక్కన వాళ్ళు అంటే నువ్వు గింతగానం చేస్తావా? ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తానులే నిన్ను. సరే నా బాటలకి వెళ్ళినాడు, నువ్వు అప్పుడు చెప్తా. ఓ పొద్దుగాల కొంటపో. కొనుక్కోపో కొంటపో. देखो मై రౌడిజం సెటిల్మెంట్. ఎట్లా నడుస్తావు? బాగా మాట్లాడుతున్నావే, పోవే. నీ జాగా నీళ్ళు పొద్దుగాల కొంటున్నాడు, మొద్దలు చూస్తాను ఇంకా మళ్ళా. తల్లి ఇలా మామూలు కూర అన్నిందో లేదో అమ్మ తోడు గుళ్ళెం పెట్టేటిపోయింది ఇది. అదే ఇలా పిల్లలు చూసినావా? రోజు చూస్తాను ఈ గొల్లం పెట్టుంటాను, ఎటు పోతాను అర్థమైతలేదు. ఇది దీని సంగతి వాళ్ళు చెప్పాల్సిందే. ఎడిపోయినవే? నేను ఎటు పోలేదు, పక్కింటికి వినయ్యా. పక్కింటికా? అక్కడికి ఎందుకు పోయినవే? సీరియల్ సీరియలా? నీకు సీరియల్ చూడ సాధన అవుతాం కానీ అన్నం కూర అన్న సాధన అవుతుందా? ఏదో పొద్దుపోకపోయినయ్యా. పొద్దుపోకనా? పొద్దుపోక నువ్వు ఇళ్ళలో తిరిగేస్తావు, అటు పోతావు ఇటు పోతావు. అయ్యా పోయినయ్యా. దేని పోయినావు? ఎవరిని అడిగిపోయినావు? నేను ఉన్నప్పుడు పోవాలి, నేను లేనప్పుడు ఎట్లా పోతావు నువ్వు? ఇంకోసారి పోనయ్యా. ఇంకోసారా? పైసలు ఎక్కడే? కావయ్యా పక్కింటోళ్ళే. పక్కింటి పైసలు నీ దగ్గర ఎందుకునే? చిట్టు పైసలు అంటే తీసుకొచ్చిన. నువ్వెందుకు తీసుకున్నావు? నీకెందుకు? నీకు అవసరం అవి? నేనే తీసుకునే మన దగ్గర, నువ్వు ఎట్లా తీసుకున్నావు? మనే కావయ్యా పక్కింటి. అరే మనే ఎవడిచ్చిండు? మంచిగా చెప్పు. ఇవన్నీ నాటకాలు ఆడకు నాకరా. ఎవడిస్తానికి పైసలు ఇవన్నీ? మనే కావయ్యా చిట్టి పైసలు ఎవడిస్తాను? మంచిగా చెప్పు. చిట్టి పైసలు అని అబద్ధాలు ఆడకు నా దగ్గర. అంత పైసలు చిట్టి పైసలు ఎవడిచ్చినా చెప్పు తొందర చెప్పు. ఎవడు? విజయ్ బావ. ఎవడు? విజయ్ బావ. ఆ విజయ్ గడా? అమ్మని అమ్మ, నేను అనుకుంటూనే ఉన్నానే రోజు నువ్వు ఈ టైంకి గొల్లం పెట్టి పోయినప్పుడే నాకు అర్థమైంది. ఆ విజయ్ గారు నా ఇంట్లో కాపురం కూల్ పనికే పాడున్నాడు. నువ్వు సంగతి నీ సంగతి చెప్తా. ఏందే ఎడిగిపోతాను? ఏం చెప్తా ఏమింటాను? నువ్వు ఏం చెప్తానో నాకు. అరే ఏం చెప్పాలి? ఏమైంది చెప్పకుండా గట్ల పోతాను ఏంది? అసలు ఎక్కడికి పోతాను? ఎందుకు పోతున్నావు అంటే ఏం చెప్పాలి? ఏం చెప్తాను నాకు? దానికి పైసలు ఇస్తావు? నీకు చెప్పకుండా నేనేం చేసిండే? అరే ఇంటి పక్కన ఉన్నది ఒకరికొకరు సాయం చేసుకోవాలని ఆమె ఏదో సాయం అడితే నేను సాయం చేసిన, అంతమంది దానికే ఇల్లు పెట్టిపోతావా? సంతోషంగా ఉండు, దాంతోనే ఉండు, దాన్ని నేర్చుకో. అట్లా కాదే ఉండే ప్లీజ్. నేను చేయాలనుకుంటే నీ ముందు నేను చేయలేనా? అదేదో ఇంటి పక్కన ఉన్నది ఒకరికొకరు సాయం చేసుకోవాలి, అక్కకి చెప్తే ఏమన్నా అనుమానం వస్తుంది అని అంటే నేను ఏదో చెప్పకుండా చేసిన. అట్లా చేస్తుంటే నేను చేయకపోతున్నా? పైసలు నీతోనే తెప్పించినా? నువ్వే కదా నాకు తీసుకొచ్చి పైసలు ఇచ్చింది. సాయమే కదా, అన్ని సాయం అంటారు. దాన్ని తీసుకొచ్చుకుని ఇట్లా పెట్టుకో, గిన్నెలు పంపించుకో, పువ్వు పంపించుకో, కూర పంపించుకో, అన్ని వేసుకో. ఇదంతా ఎందుకు ఇట్లా మాట్లాడతాను? ఈ మాత్రం దానికి ఏం లేదు, దానికి ఏదో ఒకటి చేసుకుంటా నీ కాపురం ఆగ చేసుకుంటే అవసరమేనా? ఇప్పుడు నాకు దొరికినా కాబట్టి నేను చూసిన కాబట్టి నువ్వు ఇట్లా తప్పించుకుంటాను. అరే నీకు ఇన్ని చెప్పినా కూడా నమ్మవానే? మనిషికి అనుమానం ఉండాలి కానీ మరీ దాంతో అనిపిస్తాపా. నువ్వు రోజు ఇప్పుడు ఎక్కడ పోతావు? ఫస్ట్ బ్యాగ్ ఇంతే సగం లోపల అనిపిస్తా మాట్లాడుతుందా? ఏందిరా నువ్వు? నీ కథ ఏంది? దాని కథ ఏంది? పైసలు ఎందుకు ఇస్తాను దానికి? నువ్వు అరే నీకు అంతగానో డబ్బులు ఉంటే నీ పిల్లలకి ఇచ్చు అని మీ అబ్బాయి ఇచ్చుకో, దానికి ఎందుకు ఇస్తాను నువ్వు పైసలు?
నా పిల్లలకి ఇస్తావు నువ్వు పైసలు? బావా ఇకనైనా నిజం చెప్పు బాబా, నీ దగ్గర ఈ డబ్బులు ఎందుకు దాచిన్నావు? లేకపోతే నన్ను ఒర్రిచ్చి టార్చర్ చేసి నా పుట్టింటోళ్ళకి వాళ్ళ పుట్టింటోళ్ళకి చెప్పి ఇంట్లో ఉన్నదాన్ని కూడా బయటేసేదాకా ఆయన నిద్రపోడు బావా. ఇకనైనా నిజం చెప్పు బావా. అయ్యో బావా 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 చెప్పనట్టు చెప్పే. ఇకనైనా ముచ్చటేందో ఏం ముచ్చట్లా చెప్పేది? మీ ఇద్దరి మధ్యలో ఏమున్నది ఆతిరిగా? బావా 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 అంత సనువుకుంటుందంటే నా ముందట్లకి ఇట్లుంటే నేను లేనప్పుడు ఎట్లుంటారు మీరు? నువ్వేమన్నా దాని మొగం తోడ పుట్టినా, నేనేమన్నా దాని తోడ పుట్టినా? బావా 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 ఏం బావా? దాని మగడున్నాడు, నేనున్నా, అదున్నది నువ్వున్నావు. ముచ్చటేందో చెప్పాలి ఇప్పుడు. చూడు మగడు అడుగుతాడు చెప్పు. ఊకో అని చెప్తే ఒకసారి పిచ్చిదానిక ఏం మాట్లాడతాను? నీ లేనప్పుడు మీ ఇంటికి వచ్చుడేంది? నువ్వు దానికి పైసలు ఇచ్చుడేంది? అసలు ఏం నడుతుందిరా చెప్పు, నాకు నిజం మొత్తం తెలవాలి ఇప్పుడు. దానికి నిజం మొత్తం తెలియకపోయింది అనుకో రచ్చబండ కీర్త చెప్తాను నేను. ఏంద్రా బాగా మాట్లాడతాను? మనిషి పుట్టుక పుట్టినందుకు మనిషి అయినందుకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లల్ని చక్కగా చూసుకోవాలి, పిల్లల్ని కూడా చక్కగా చూసుకోవాలి. నువ్వు ఎప్పుడు రోడ్ల మీద తాగి పండి అక్కడిక్కడ బొరుతా అంటే ఆమె ఏం చేస్తుందిరా? నిన్ను చదవడానికి, పిల్లల్ని చదవడానికి, పిల్లల ఫీజులు కట్టడానికి ఆమె అరిగోసపడి రూపాయి సంపాదించుకొని ఆడిడ పెడితే నువ్వు గుంజుకొని పోతానని, ఇంట్లోంటే మంచిది కాదని పట్టుకుని నన్ను బతిలాడితే ఏదో పాపం వాళ్ళ కాపురానికి వాళ్ళకి పనికొత్తే కదా అని నేను నా దగ్గర దాచిపెట్టిన. అవసరానికి ఇప్పుడు ఏదో అవసరం ఉన్నది అడిగితే ఇచ్చిన, అంత మాత్రం దానికే నోటికి వచ్చినట్టు మాట్లాడతాను ఏంద్రా? బా ఏది రచ్చబండ కడ చెప్తాపా, ఏమని చెప్పాలి చెప్తాపా? వీడు తాగుపోతాడు, ఎందుకు పనికిరాడు, పిల్లల్ని చక్కగా చూస్తలేడు, ఆమె దాక్కుని తీసుకుపోతలేడు, పిల్లల ఫీజులు కట్టలేడు, ఏం చెప్పాలో చెప్తాపారా చూద్దాపా ఇవ్వాలంటారు పారా. అయ్యో బావా గీదానే ముచ్చట మొదలు చెప్పాను. నోరు పిచ్చిదానా? ఇదంతా నీ వల్లనే జరిగింది. నువ్వు అర్థం చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చినాడే. ఏదో పక్కింటి వాళ్ళు సాయం చేయమన్నా సాయం చేసేదానికి వాళ్ళకి నాకు రంకు కట్టేసి అంత అనుమానం చేస్తాను. నువ్వు ఇప్పుడు బయట తీసుకొచ్చి ఇంత లొల్లి చేసావు. చూసినంత ఏమనుకుంటారు? అసలు మా ఇద్దరి మధ్యలో ఏం లేకపోయినా వీళ్ళ మధ్యలో ఏమవుతుందని వాళ్ళ పిల్లమే చెప్తాను అందరూ అనుకోరా? నువ్వు మనిషి పుట్టి కాబట్టి మనిషివేనా? ఇష్టంతోనే కానీ నేను అట్లా చేసేది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. ఏ విషయమైనా అర్థం చేసుకొని ఉండాలి. ఏం చేస్తాడో ఏం నాకు చెప్పకుండా చేస్తానంటే ఏం చేస్తానో నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ ఇదంతా బయట తీసుకొచ్చి నాకు తెలవాలి, నువ్వు ఇట్లా చేసినావు, చేయాలంటే నేను అన్ని చేయనానే. అయ్యో సారీ అన్న, తెలిసి తెలియకన్నా. అరే నువ్వు ఇప్పటికైనా మంచి మనిషిగా మారి మంచిగా ఉండు పిల్లలతోని. నువ్వు చేసిన పనులు నువ్వు మర్చిపోతావే కానీ రేపు పొద్దున నీ పిల్లలు నిన్నే ఎక్కిరిస్తారు. ఇప్పటికైనా నీ పిల్లల్ని మంచిగా చూసుకో. తాగి రోడ్ల మీద పండుకొని తిరిగి వచ్చి ఎవరు కనబడితే వాళ్ళకి రంకు అడ్డగట్టి ఇట్లా మాటలు మాట్లాడు కాదు. సమాజం అసలే మంచి లేదు. అన్నా చెల్లెలు కలిసిపోయినా రంకు అడ్డగట్టే రోజులు ఇవి. అందుకే జాగ్రత్తగా ఉండు, నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. రావే పోదా చెప్పదా నాకు? చెప్పు, ఇంకా నీకేమైనా అనుమానాలు ఉన్నాయా? నడు చక్క లోపలికి.